నమస్తే. జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్, ఢిల్లీ అలాగే హర్యానాలోని నూహ్ ఈ ప్రాంతాల్లో చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాల్లో ఎన్ఐఏ జల్లెడ పడుతోంది. అడుగడుగున అంగుళం కూడా గాలిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, నవంబర్ 10న జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఎంత సంచలనం సృష్టించిందో. దాదాపుగా 15 మంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కటి విచారణలో బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎన్ఐఏ జరుపుతున్నటువంటి సోదాలకు కారణం ఏంటి అంటే, ఒకటి అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి చాలామంది ఇప్పటికే అరెస్ట్ చేశారు. అందులో డాక్టర్లు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ షహీన్ కానీ, ఉమర్ నబీ కానీ, అలాగే ఆ స్వయంగా ఫౌండర్ అయినటువంటి జావేద్ అహ్మద్ సిద్దికీ కానీ, ఈ జావేద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేశారు. అలాగే అతని సోదరుని కూడా ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. దాదాపుగా 10 నుంచి 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలామందిని స్కాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ నేరుగా అతనిపైనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో సిద్దికీ, జావేద్ అహ్మద్ సిద్దికీ, అతనిపైనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో అతనికి చాలా క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. తీహార్ జైల్లో 2-3 సంవత్సరాలు ఉండొచ్చాడు. తర్వాత మనీ లాండరింగ్ కేసు కూడా అతనిపై ఉంది. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అతనికి ఫండింగ్ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుందని చెప్పి చాలా ఆరోపణల మీద అతన్ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అలాగే అతనితో పాటు మరికొంతమంది డాక్టర్లు కూడా అదుపులో ఉన్నారు. ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. అయితే కేవలం అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మాత్రమే కాకుండా ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి, వీళ్ళని డాక్టర్లు అని కూడా మనం పిలవలేం. ఎందుకంటే డాక్టర్ అనేది చాలా గొప్ప ఒక మనం దేవుళ్ళుగా చూస్తాం. కానీ వీళ్ళు దేవుళ్ళు కాదు, దెయ్యాలు, ఉగ్రవాదులని మనం పిలవచ్చు. మన దేశంలోనే ఉంటూ, భారతీయులుగా ఉంటూ, మన దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వాళ్ళని డెఫినెట్గా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అదే పనిలో ఎన్ఐఏ నిమగ్నమై ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ఏది ఈ హర్యానాలోని నూహ్ కానీ, ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అంటాం. చూడ్డానికి చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటూ ఇలాంటి ఉగ్రవాదులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫండింగ్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడమో, లేకపోతే నేరుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడమో చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి డాక్టర్లను వెతికి పట్టుకోవడానికి చాలా పకడ్బందీ ప్రణాళికతో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే ఒక 7గురిని అరెస్ట్ చేశారు. ఒక 10 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ ఒక్క ఇంచు కూడా వదలటం లేదు. గతంలో పర్టికులర్గా ఈ డాక్టర్ల లింకు అనేసరికి ఏమవుతుందంటే, గతంలో పాకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్లో. అలాగే బంగ్లాదేశ్లో డాక్టర్ ఎంబీబీఎస్ చదివి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరిపై కూడా పర్టికులర్గా ఇప్పుడు ఎన్ఐఏ దృష్టి సారించింది. అంటే అక్కడికి వెళ్ళి చదివి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉగ్రవాదులేనంటే అందరూ కాకపోవచ్చు, కానీ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉదంతం బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా భూతద్దంలో నుంచి చూసి పూర్వాపరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, హురియత్ నాయకులు ఇక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం స్టూడెంట్స్కి రికమెండేషన్ లెటర్లో రాసిస్తే అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళడము. గతంలో పరిస్థితి ఇంకా మీకు చాలామంది నమ్మరు, ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ ఇన్వైట్ చేసేవాడు. జమ్మూ కాశ్మీర్లో నుంచి ఎవరైనా ముస్లిం స్టూడెంట్ చదువుకోవడానికి వస్తే స్కాలర్షిప్స్ కూడా అందజేస్తామని చెప్పి అలాంటి ఆఫర్లు కూడా ఉండేవి. అయితే ఇక్కడ సందేహించాల్సినటువంటి విషయము, క్వశ్చన్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళందరూ కేవలం డాక్టర్లు చదువుకోవడానికి, డాక్టర్ ఎంబీబీఎస్ చదవడానికి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వెళ్తున్నారా, లేదా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారో వీళ్ళని కూడా ఆ విధంగా అక్కడ ప్రభుత్వం, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కానీ, లేకపోతే ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వము లేదా ఐఎస్ఐ కానీ వీళ్ళని మన దేశం మీదకి ఉసుగొలుపుతున్నారా అనేటువంటి అనుమానం సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే 2 పెద్ద టెర్రర్ మాడ్యూల్స్ని కనుగొన్న తర్వాత, అలాగే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అందరూ డాక్టర్లే, ఇందులో కొంతమంది ఇంజనీర్లు కూడా ఉండవచ్చు. సో ఇలాంటి వైట్ కాలర్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి భరతం పట్టడానికి ఎన్ఐఏ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పి వెతికేటువంటి పనిలో పడింది. ఒక లెక్క ప్రకారం చూస్తే ఢిల్లీలో ఇప్పటివరకు ఒక 50 మంది ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు. అంటే ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారని చెప్పి ఒక అంచనా, అనధికారిక సమాచారం. అండ్ ఇంకా మనం చూస్తే
3500 మంది కశ్మీరీ ముస్లిం స్టూడెంట్స్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ప్రస్తుతం దే ఆర్ పర్సూయింగ్. అలాగే 700 మంది కశ్మీరీ ముస్లిం స్టూడెంట్స్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వాళ్ళ కోర్స్ పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఎక్కడో ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనో లేకపోతే ప్రైవేట్గానో ప్రాక్టీస్ పెడతారు. నిజానికి 2019వ సంవత్సరంలో 370 ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత అలాగే 35A ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్లో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో కానీ ఎంబీబీఎస్ కోర్సు చేసిన వాళ్ళకి ఆ యొక్క డిగ్రీకి ఇక్కడ వాల్యూ ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పింది. కానీ అప్పటికే చాలామంది చదివేసి వచ్చున్నారు కాబట్టి ఆ విద్యార్థులు లేకపోతే అక్కడ డాక్టర్ కోర్స్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా ఒత్తిడి చేశారు. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ చదివామని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఆ కోర్సులకి పాకిస్తాన్లో డాక్టర్ చదివినా లేకపోతే బంగ్లాదేశ్లో డాక్టర్ చదివినా అది ఇక్కడ భారతదేశంలో వ్యాలిడ్ కాదని చెప్పింది. ఇప్పుడు మరొకసారి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఎన్ఐఏ సోదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు చేస్తున్నది పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, అలాగే బంగ్లాదేశ్. ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు చదివి ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు అందరూ కూడా జాబితాను పట్టుకొని ఒక్కొక్కరు వాళ్ళ పూర్వాపరాలని పరిశీలిస్తున్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేశారు, వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ అండ్ అవుట్ ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. ఎక్కడెక్కడ ఉన్నారో ముందు గుర్తిస్తున్నారు, గుర్తించిన తర్వాత వాళ్ళని ట్రేస్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ యొక్క ఎంక్వైరీలో ఇంకా ఎంతమంది ఈ ఉగ్రవాద డాక్టర్లు లేకపోతే ఉగ్రవాద ఇంజనీర్లు బయటపడతారని చూడాలి. ఇంక విచారణ జరిగితే మరికొన్ని వివరాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది భారత్కి ఒక వేకప్ కాల్. ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదులను ఎదుర్కోవడం ఒక లెక్క, బోర్డర్ బయట నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదులను ఎదుర్కోవడం ఒక లెక్క, మన దేశంలోనే ఉన్నటువంటి ఇలాంటి ఇంటి దొంగల్ని గుర్తించడం అనేది మరొక పెద్ద సవాల్. వీళ్ళు భారతీయులే అయినప్పటికీ కూడా భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి దొంగల్ని, ఇంటి దొంగల్ని కనుక్కునేటువంటి ప్రయత్నంలోనే ఇప్పుడు భారత ప్రభుత్వం అలాగే మన హోంమంత్రిత్వ శాఖ చాలా కసరత్తు చేస్తున్నారు. చూద్దాం మరి ఇంకెంతమంది ఇలాంటి ఉగ్రవాదులు మన దేశంలో ఉన్నారో బయటపడాలని మనం కోరుకుందాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.